కేసీఆర్ గారు ఇటు రావడము, ఆయన ఎంక్వైరీకి పోవడం, తర్వాత కొంతమంది పడని వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఇంకా కేసీఆర్ని తీసుకొని వెళ్ళిపోతారు, కేసీఆర్ పని అయిపోయింది అది ఇది అని చాలామంది చెప్పారు. సో నిజంగా తప్పు చేస్తే తప్పులేదు, తీసుకెళ్లడం శిక్షించడం తప్పులేదుగా. కేసీఆర్ అయినా సరే, రేవంత్ అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేయాల్సిందే, పడాల్సిందే. గతంలో కూడా గాలి జనార్దన్ చేసిన తప్పులన్నీ నిజంగా ప్రూవ్ అయినాయి, 7 ఏళ్ళు జైలు శిక్ష అన్నారు. తీరా చూస్తే ఆయన లేదు ఇప్పటికే నేను కొన్ని సంవత్సరాల నుంచి జైల్లో తిరుగుతున్నాను, జైల్లో ఉన్నాను, నన్ను కర్ణించి నన్ను వదిలేయండి, ఇలాంటి శిక్ష తగ్గించానంటే మీకు 10 ఏళ్ళు వేసిన శిక్ష తప్పేం లేదు, నేను అన్ని అవినీతులు ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని కొట్టేయడం జరిగింది. సో కొట్టేసి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి ఇది ఏంలాంటి చట్టాలు మనకు తెలియదు, అంటే అలా లొసుకులు ఏమున్నాయి వాళ్ళు ఏందనేది మనకు తెలియదు, కాబట్టి ఆ గురించి మనం ఎక్కువ మాట్లాడదు తెలియనప్పుడు. సో ఇది పక్కన పెడితే కవిత ఇన్ని రోజులు కేసీఆర్ని కలవడానికి కుదరతలేదు, అందుకని నేను లెటర్ రాశానని చెప్పిన కవిత ఇవాళ మార్నింగే ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది, కేసీఆర్ దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎర్రవల్లిలో. వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయనతో పాటు బీఆర్కే భవన్ వరకు వచ్చింది. కేసీఆర్ గారితోనే బీఆర్కే భవన్కి రావడం జరిగింది. మరి ఇన్ని రోజులు కలవని నాన్న మరి ఇప్పుడు ఎలా కలిశారు? సరే ఇన్ని రోజులు అటు అన్న పైన కొట్లాటనా, ఇక్కడ హరీష్ రావు బావ పైన కొట్లాటనా, సంతోష్ రావు కొట్లాటనా, ఎవరిపైన కొట్లాట, లేదంటే డైరెక్ట్ కేసీఆర్ గారి పైన కొట్లాటనా? కేసీఆర్ గారి కొట్లాట అయితే మరి ఎందుకు వెళ్ళి కలవడం జరిగిందో తెలియదు. మనం నోటీసులు ఇచ్చారని ధర్నా చౌక్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది కవిత. తర్వాత బీసీ కొత్తగా నినాదం అంటే పాతదే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తీసుకురావడం జరిగింది. అటుపోతే ఆపరేషన్ సింధు పైన కూడా ఆమె ర్యాలీ తీయడం జరిగింది. అంటే ఇవన్నిటికీ చూస్తే అటు సింగరేణిలో కూడా ఆల్రెడీ సింగరేణికి ఒక అనుబంధ సంస్థ టీఆర్ఎస్ ఉంది, అది కాకుండా జాగృతి అనే కొత్త సంస్థ ఏమే ఏర్పాటు చేసింది అక్కడ. మరి ఇవన్నిటికీ ఏంది అనేది కూడా తెలియదు. బేసిక్గా ఆమెనే చెప్పాలి మరి ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా తెలియాలి, కాబట్టి చెప్పాలి ఆమె.